బలిజ సంఘం మాజీ అధ్యక్షులు రాగిమాను ప్రతాప్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల బద్వేలు మున్సిపాలిటీలో వైసీపీ మరింత బలం చేకూరిందని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా బద్వేలు పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బద్వేలు తాలూకా మాజీ బలిజ సంఘం అధ్యక్షులు రాగిమాను ప్రతాప్ కుమార్ వారి అనుచరులు బంధువులు టీడీపీ నుండి వైసీపీలోకి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సమక్షంలో చేరారు. ముందుగా రాగుమాను ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో గోవిందరెడ్డికి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మాట్లాడుతూ బద్వేలు టీడీపీలో నాయకులకు కార్యకర్తలకు సరైన గుర్తింపు లేకపోవడం ఒక ఎత్తైతే జగనన్న ప్రవేశపెట్టనున్న నవరత్నాలకు ఆకర్షితులై టీడీపీ నుండి వైసీపీలోకి భారీ వలసలు వస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా బద్వేలు పట్టణంలో ప్రతాప్ కుమార్ అందరికీ సుపరిచితుడని, వారి సామాజిక వర్గంలోని ప్రజలే కాకుండా అన్ని సామాజిక ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయని, అటువంటి వారు వైసీపీలోకి రావడం వైసీపీకి ఇంకా బలం చేకూరిందని తెలిపారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని పేర్కొన్నారు. అలాగే రాగిమాను ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మీద గౌరవంతో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలకు ఆకర్షితులమై మా బంధువులు నా అనుచరులు టీడీపీ నుండి వైసీపీలోకి చేరడం జరిగిందన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వెంకటయ్య నగర్, విద్యానగర్ నుండి అధిక మెజారిటీ ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మస్తానమ్మ, సుందర్ రామిరెడ్డి, గోపాల్ స్వామి, కరీముల్లా, గానుగపెంట శ్రీనివాసులు, రాజా యాదవ్, జయరామ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు నేను గొప్పగా చాలా సంతోషపడుతున్నా. ఎందుకంటే ఎక్కువ విశ్వాసంతో గోవిందరెడ్డి గారు ఆధ్వర్యంలో నేను ఈరోజు వైఎస్ఆర్ జనము జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని అందరికీ, ముస్లిం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాగిమాను ప్రతాప్ కుమార్ గారు మరియు వారికి సంబంధించినటువంటి అనేక మంది అనుయాయులు, మిత్రులు, స్నేహితులు, బంధువులు, మరి అభిమానులు అనేక మంది ఉన్నారు ఆయనకు. నిజానికి ఆయన పోరుమామిల్ల మండలంలో కవలకుంట్ల గ్రామంలో జన్మించి దాదాపు 35 సంవత్సరాల కిందట బద్వేల్ టౌన్కి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తిగా ప్రతాప్ కుమార్ గారు, అందరూ ఆయన్ను ప్రేమగా డిస్ ప్రతాప్ అంటుంటారు. చాలా సుపరిచితమైన పేరు అది. టౌన్లకు వ్యాపించి మరి ఈ కమ్యూనికేషన్ రంగంలో, మరి ఈ టీవీ రంగంలో అనేక పెద్ద సేవలు అందిస్తున్నారు. వారికి చాలా మంది తెలుసు. దీనికి అంతకంటే కూడా ముఖ్యంగా తన మంచి గుణం. మా మిత్రులు చాలా మంది చెప్తుంటారు, ప్రతాప్ గారిని మన పార్టీలోకి తెద్దామని అనేక ప్రయత్నాలు చేస్తుంటాం ఎప్పుడు, కానీ ఏదో ఒక విధంగా ఆయన తప్పించుకోవడమో మరి ఏ కారణమో కానీ మనకు అందకుండా పోయేవారు. సరే, ఏదేమైనా కూడా ప్రధానికి కూడా ఒక రోజు రావాలా, ఆ మంచి రోజు రావాలా. ఈరోజు ఆ మంచి రోజు వచ్చింది. ఆయన రాకతో నేను 2004లో కూడా ప్రతాప్ నాతో పాటు ఆయన తిరిగి చాలా దగ్గర ఇక్కడ కవలకుంటలో చాలా మంది కూడా. సో ఆ నేపథ్యంలో నాకు మంచి అనుబంధం ఉంది కవలకుంట్లతో. సో ఆయనకు కూడా అనేక మంది అనుబంధం ఉన్నారు ప్రతాప్ గారికి. కేవలం వాళ్ళ సామాజిక వర్గమే కాకుండా అనేక సామాజిక వర్గాలతో, ముఖ్యంగా మైనారిటీ సోదరులతో అదే చెప్తూ ఉన్నాడు. సార్, మేము అన్న, అక్క, మామ అనుకుంటూ అందరితో కలిసికట్టుగా ఉండే రిలేషన్ నాకు అన్నారు. నిజానికి ఈ వార్డు, ఈ మున్సిపాలిటీ ఆయన రాకతో మన పార్టీ చాలా బలోపేతమైనట్లే. ఖచ్చితంగా వారి సేవలు మరి మనం ఖచ్చితంగా అన్ని విధాలుగా మన పార్టీకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 4 మాటలతో మరి మనం ఈరోజు మన పార్టీలోకి ఆహ్వానిద్దాం. ఇది చాలా సుదినం మనందరికీ. మున్సిపాలిటీలో కూడా ఒక సుదినం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ